సముద్రపు నీరుని వేడి చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇలా సీ వాటర్ ని హీట్ చేస్తే అవి వాటర్ ఎవాపరేట్ అవుతాయి, బట్ సాల్ట్స్ అండ్ మినరల్స్ మిగిలిపోతాయి. సోడియం క్లోరైడ్ అండ్ ట్రేస్ మినరల్స్ క్రిస్టలైజేషన్ అయ్యి బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ గా ఫామ్ అవుతాయి. రిమైనింగ్ ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్ అవడంతో సాల్ట్స్ కాన్సన్ట్రేషన్ పెరిగి టైనీ రెసిడ్యూ గా కనిపిస్తాయి. నేచురల్ గా ఈ ప్రాసెస్ ఎవాపరేషన్ పాయింట్స్ లో జరుగుతుంది. ఫిజిక్స్ లో పిహెచ్డి చేసిన ఈ 3 వీడియోలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఫస్ట్, ఈ గోట్ తన గ్రిప్ కాళ్ళ గ్రిప్ ని యూజ్ చేసుకొని గ్రావిటీని బ్యాలెన్స్ చేసుకొని కిందకు దిగుతుంది. ఈ వీడియో చూడండి. సెకండ్, ఎప్పుడైనా మీరు రాయిని ఒక్క చేత్తో పగలగొట్టడం చూసారా? ఈ వీడియో చూడండి. ఒక్క చేత్తో కంప్లీట్ గా ఫినిష్ చేసేస్తాడు. థర్డ్, ఫ్రెండ్స్, మన ఫిజిక్స్ లెసన్ ని కరెక్ట్ గా యూజ్ చేయలే కానీ మన లైఫ్ ఎంత ఈజీ అయిపోతుందో ఈ ఒక్క వీడియో చూడండి. సింపుల్ గా రైట్ చేస్తాడు, అందరిని ఆశ్చర్యపరుస్తాడు. సింపుల్. ఫ్రెండ్స్, యానిమల్స్ ఫిజిక్స్ ని తమ లైఫ్ లో ఎలా అప్లై చేస్తావో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్, ఈ జింకను చూడండి, పైకి ఎక్కడానికి ఎలా సులువుగా ఎక్కేస్తుందో. సెకండ్, ఈ పోలార్ బీర్ ని చూడండి, ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేయడం కోసం సాగుతూ ముందుకెళ్తుంటది. థర్డ్, ఈ ఫిష్ ని చూడండి, ఆహారం కోసం తన రిఫ్లెక్షన్ తనే వాడుకొని ఎలా క్యాచ్ చేస్తుందో చూడండి. ఫోర్త్, ఈ కుక్కను చూడండి, ఈ కుక్క అనేది ట్రైన్ లోంచి ఎలా ముందుకు దూకితే దానికి ఏ ప్రమాదం జరుపుకుని ఉంటుందో దానికి ముందుగా అర్థమైపోయింది. ఫిఫ్త్, ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి, క్లియర్ గా చూడండి, ఈ జింక అంత కొండలోకి ఎలా వెళ్ళి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారా? ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు చూస్తే పైన ఉన్న లైటింగ్స్ కింద షాడో పడదనే విషయం తెలుసా మీకు? ఈ వీడియో చూడండి, సర్జరీకి ఇబ్బంది లేకుండా. గాల్స్ సైకాలజీ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1, స్ట్రాంగ్ సోషల్ కనెక్షన్. గాల్స్ కి పీపుల్ తో డీప్ మీనింగ్ఫుల్ కనెక్షన్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఫ్యాక్ట్ నెంబర్ 2, కాంప్లెక్స్ థింకింగ్. గాల్స్ సిచ్యువేషన్ ని మల్టిపుల్ యాంగిల్స్ నుండి అనలైజ్ చేస్తారు, సో వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఎక్స్పర్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 3, గాల్స్ కి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో పవర్ ఉంటుంది. ఒక లుక్, ఒక గెస్చర్ తో, ఒక స్మైల్ తో చాలా మాట చెప్పగలుగుతారు. చాక్లెట్ చరిత్ర తెలుసా మీకు? చాక్లెట్ అంటే మనకి ఎంత ఎక్సైట్మెంట్ వస్తుందో అందరికీ తెలుసు కదా. ఈ చాక్లెట్ చిన్న నుంచి పెద్ద వాళ్ళకు ఒక రకమైన స్పెషల్ ఫీలింగ్. ఈ చాక్లెట్ కి 5000 ఏళ్ల చరిత్ర ఉందని తెలుసా మీకు? ఫస్ట్ టైం అమెరికాలోని కోకోట్రీ యొక్క ఫ్రూట్ లోని రసాన్ని తాగేవారు. అయితే 1519లో ఈ రసాన్ని స్పెయిన్ తమ దేశానికి తీసుకెళ్లింది. అప్పటి నుంచి యూరోప్ లో పరిచయమైంది. 1819లో ఫస్ట్ టైం స్విట్జర్లాండ్ లోని చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి అవి చిన్న చిన్న బైట్స్ రూపంలోకి రావడం స్టార్ట్ అయ్యాయి. చూడటానికి పని చాలా ఈజీగా ఉంది కదా, బట్ వాళ్ళ జీతం ఎంతో తెలుసా? 2 ఐఫోన్లు ఖరీదు చేసి అంత ఉంటుంది. పని చాలా ఈజీగా ఉంటుంది, అంతా ఫినిష్ అయిపోతుంటది. ఫ్రెండ్స్, వంట చేయాలంటే మినిమం పావు గంట పడుతుంది. ఈవెన్ మ్యాగీ అయినా కానీ 2 or 3 minutes పడుతుంది. బట్ ఈ మిషన్ 10 నిమిషాల్లో కూర చేసి పెట్టేస్తుంది తెలుసా? అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలకు ఈజీగా దొరికిన ఒకే ఒక అస్త్రం ఫ్రీబీస్, అదే ఉచితంగా ఇవ్వడం. ఏ కంట్రీ అయినా డెవలప్ అవ్వాలి అంటే ప్రాజెక్టులు, ఇన్ఫ్రా, రోడ్ కన్స్ట్రక్షన్లు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రకటించాలి. బట్ మనోళ్ళు మాత్రం బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, అకౌంట్ లోకి ఏడాదికి ఇంత డబ్బు ఇస్తామని ప్రకటించడం, రాష్ట్ర ఖజానాలు ఖాళీ చేయడం చూస్తూనే ఉన్నాం. ఫ్రీబీస్ పై అభిప్రాయం ఏంటో చెప్పమని కేంద్రానికి, ఈసీఈకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో టైప్ చేయండి. మీరు ఎప్పుడైనా బొమ్మలు చూస్తారా ఫ్రెండ్స్? మహా అయితే ఇది 1 or 2 minutes మాత్రమే తిరుగుతుంది. బట్ ఈ డిస్క్, ఇది ఓలా డిస్క్ అంటారు. ఇది వన్స్ ఒక్కసారి స్పిన్ అయితే 1 or 2 minutes కంటే నాన్ స్టాప్ గా ఎక్కువసేపు తిరగలుగుతుంది. ఒకసారి చూడండి, ఒకసారి గ్రాస్ చూడండి, ఇది ఎలా ఉంది? నార్మల్ గా ఉంది. ఒకసారి వాటర్ సింక్ చేసి చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. సీ దిస్ బ్యూటీ ఆఫ్ నేచర్. చదువు కోసమో, జాబ్ కోసమో జనరల్ గా యువత టౌన్ కి, సిటీస్ కి వెళ్లడం కామన్. ఆ ఇళ్లలో పిల్లలు లేని లోటు తీర్చలేనిది. అది ఎక్కడైతే ఏంటి, ఇండియాలో అయినా సేమ్, అదర్ కంట్రీస్ లో అయినా సేమ్. జపాన్ లో ఇచినోయనో అనే చిన్న గ్రామంలో పిల్లలు లేని లోటు తెలియనీయకుండా తోలుబొమ్మల ద్వారా వృద్ధులకు తోడుగా ఉంచుకుంటారు. ఆ తోలుబొమ్మలు కూడా వాళ్ళలాగే, వాళ్ళ పిల్లల్లాగే సేమ్ పోలికలతో ఉండేటట్టు తయారు చేయించుకుంటారట.